హలో హలో హాయ్ అండి. హాయ్ నమస్తే. నమస్తే. ఎవరు? మీరే చెప్పాలి. మల్లికా గారా? ఇంకా అనంతపురా? ఆ, హే ఏ ఆ, ప్లీజ్ నవ్య, ఆ, ప్లీజ్ కమ్యా ఎక్కడికి ఇన్ మై హార్ట్. వస్తా వస్తా. వస్తా వస్తా. చూసా, నువ్వు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గుర్తుపట్టమన్నావు, గుర్తుపట్టినా. నిన్న చెప్పాను కాబట్టి ఈరోజు గుర్తుపట్టా. అదే వారం తర్వాత ఫోన్ చేస్తే గుర్తుపట్టేవాడు నువ్వు కాదు. నువ్వు సంవత్సరం తర్వాత అయినా కాల్ చేయి, గుర్తుంటావు. వా, నా ఎగ్జామ్స్ అయిపోయిన కాల్ చేస్తే అప్పుడు మాట్లాడు. ఓకే, ఎట్లా ఎట్లా జరుగుతుంది లైఫ్? ప్రిపరేషన్ ఎలా ఉంది? ఏముంటుంది, 24 గంటల ప్రిపరేషన్ పబ్లిక్. 24 గంటల ప్రిపరేషనే. ఓకే నవ్య, బేసిక్గా మనకి ఇష్టమైన పర్సన్ కి మన మీద కోపంగా ఉంటే నువ్వు ఆ కోపాన్ని తగ్గాలంటే ఏం చేస్తావు నవ్య? ఈ క్వశ్చన్ ఏమన్నా అడిగినట్టున్నావు. అందుకే నిన్ను కూడా అడుగుతున్నా. వాళ్ళు చెప్పలా సరిగ్గా ఆన్సర్, నువ్వేం చెప్తావు? ఏం చేస్తాం, బుజ్జగిస్తాం. అదే ఎట్లా బుజ్జిగిస్తావు? ఇప్పుడు నేను కోపంగా ఉన్నా నీ మీద. కన్నా బుజ్జి అబ్బా. అదే పెట్టి బుజ్జియాలి. కన్నా బుజ్జి అని కోపం తగ్గిపోతుందా? ఏదైనా మంచి ప్లేస్ తీసుకెళ్ళి ఆ. గిఫ్ట్ ఇచ్చి ఏంటి? మంచి గిఫ్ట్ ఇస్తాం. అంటే ఆ గిఫ్ట్ కాదు, ఓకే. నేను వినబడక అడిగాను, ఆ గిఫ్టా ఏ గిఫ్ట్ అని అడగల. అంటే నువ్వు డబుల్ మీనింగ్ అర్థం చేసుకున్నావేమో అని. ఓకే, నేను అర్థం చేసుకోవాలా? చెప్పు. ఓకే. గిఫ్ట్ ఇచ్చి ఆ, అసలు ఆ సమస్య తన దగ్గర నుంచి మనకి ఆ, అది చెప్పిన తర్వాత బుజ్జగించి సారీ ఇంకోసారి లైఫ్ చెయ్యను ఆ. బుద్ధి కన్నా అని బుజ్జగియాలి. ఏయ్! అది కూడా కాస్తే అది మనకి ఇప్పుడు రాదు, ఆ, పెద్ద తర్వాత వస్తుంది. పెద్ద అయిన తర్వాత వస్తుందా? అంటే ఎంత, ఒక 60-70 ఏళ్ళ తర్వాత? లేదు, ఒక 19, ఒక 20, ఒక 22. ఓకే, అది బీటెక్ లో ఉంటాం కదా అందుకు. బీటెక్ లో ఉండగా వస్తుంది. నాకు తెలిసి అప్పుడు ఈగోయిస్టులకి వెళ్తారేమో. ఏమో, ఉందా నీకు ఈగో? ఉందా అంటే యాటిట్యూడ్, ఈగో? అస్సలు లేదు నాకైతే. నాకు అర్థమవుతుంది నీకు అస్సలు లేదని. కాదు, నువ్వు ఎక్కడ వరకు చదువుకున్నావు? నేనా డిగ్రీ. డిగ్రీలో మళ్ళీ బీటెక్ చేయవా నాతో పాటు? నీతో పాటు బీటెక్. నాకు అదే అనిపిస్తుంది నవ్య. బేసిక్గా బీటెక్ లైఫ్ చాలాసార్లు అనుకుంటా, బీటెక్ లైఫ్ మిస్ అయిపోయానే అని. ఎలా మాతో పాటు మళ్ళీ చదువు, నాతో పాటు మళ్ళీ అంటే పర్లేదంటావా? నన్ను మళ్ళీ అమ్మాయిలందరూ అంకుల్ అంటారేమో. అంకుల్ ఏమన్నా ఇప్పుడు కూడా నువ్వు అన్నలాగే ఉన్నావు. ఎవడికి రా అన్న? ఎవడన్నా? ఎవరికన్నా అంటే నాకన్నా అయితే కాదు, వేరే వాళ్ళకన్నా. ఓకే, సో ఇప్పుడు కూడా బీటెక్ చేయమంటావు నీతో పాటు? Yes. ఓకే ఓకే, బెంచ్లో కూర్చుని రాసుకుంటూ, హోంవర్క్ చేసుకుంటూ, లంచ్ బాక్సులు మార్చుకుంటూ, అంతేనా? Yes. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం. మీరు చాలా బాగున్నారు కదా, మీ డ్రెస్ బాగుంది. ఉమ్, అంటే వేరే వాళ్ళని చూసి చెప్పడం కాదు, నేను చూసి చెప్తాను. చాలా బాగున్నా. థ్యాంక్ యూ. ఇందాకడ ఒక ఆయన ఒక పాట పాడారు, విన్నావా అది? విన్నా. అదేమో సినిమా తన ఓన్ క్రియేషన్ అనుకుంటా. తను ఓన్ గా రాశారంట. అలా ఎప్పుడైనా నువ్వు కూడా ఒక ఓన్ గా రాయొచ్చు కదా? నేనా? మామూలుగా నీ 24 గంటలు చదవడమే సరిపోతుంది, మళ్ళీ ఓన్ క్రియేషన్. లే ఇప్పుడే వద్దులే కానీ, హ్యాపీగా మంచి జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు ప్లాన్ చేయి. నీ హాబీస్ ఏంటి నవ్య? నేనా? ఏంటి ఒకసారి అడగా? నీ హాబీస్ ఏంటి? హాబీస్ టీవీ చూస్తా మంచిగా, ఈ షో బాగా చూస్తా. దాని తర్వాత ఆడుకోవడం ఇష్టం, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం చాలా ఇష్టం, సినిమాకి వెళ్ళడం ఇష్టం. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఫోన్ చూడడం అంటే ఇష్టం. ఫోన్ చూడడం అంటే బాగా ఇష్టం. అవును, నీ ఇన్స్టా చెప్తావా? నా ఇన్స్టానా? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కొంచెం టచ్ లో చెప్తావా?
నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ సైనింగ్ ఆఫ్ చెప్పేటప్పుడు లాస్ట్లో చెప్తాను నా పేరు యాంకర్ బాలు అని. యాంకర్ బాలు అంటే వచ్చేస్తుంది, యాంకర్ బాలు తాళ్ళ అంటే వచ్చేస్తుంది. అందరూ ఆ, చూసిన ఇది ప్రేక్షకులు అందరూ ఇది ఫాలో ఇది అవ్వండి నన్ను. అక్కడ కామెంట్లు పెట్టండి. అక్కడ మీరు ఏదైనా కామెంట్స్ పెడితే నేను ఆ టాపిక్స్ తీసుకుంటా. ఓ యా, నువ్వు ఒక నీ హోమ్ టూర్ చేయొచ్చు కదా, నీ హోమ్ టూర్ చేయొచ్చు కదా ఈరోజు. అర్థం కాలేదు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నావు కదా, నీకు యూట్యూబ్ ఛానల్ లేదా? యూట్యూబ్ ఛానల్ మా దానిలో పెడతారుగా. నాకు బందర్ బుల్లోడు అని ఒక ఛానల్ ఉంది. ఓహో, బందర్ బుల్లోడు యాంకర్ బాలు తాళ్ళ ఫాలో అయిపోండి. నవ్య బాగా చదువుకో, ఓకేనా? నీతో ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ నీకు నాకు మధ్య మా వాళ్ళందరూ వేసేసుకుంటారు, రాసేసుకుంటారు.